బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూనే మరోవైపు సభలతో రంగంలోకి దిగుతున్నారు. ఉద్యమకాలం నుంచి తనకు సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఈరోజు బీఆర్ఎస్ సభకు సన్నద్ధమయ్యారు. ఈ సభకు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు దీంతో పార్టీ క్యాడర్లో భరోసా కూడా నింపనున్నారు. ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీసి నదీ జలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేడు కరీంనగర్ లో కదనబేరి సభలో బీఆర్ఎస్ అధ్యక్ష కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభిస్తే నేడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచే ప్రారంభించనున్నారు. ఎన్నికలు ఏవైనా కూడా కేసీఆర్ కు కరీంనగర్ మాత్రం సెంటిమెంట్. 2001 ఏప్రిల్ 20 కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో సింహగర్జన సభను భారీ ఎత్తున కూడా నిర్వహించడానికి కోరకు దేశ చరిత్రలో కనీవిని సభనప్పుడు నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్ లో కదనబేరి సభను కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 2009 నవంబర్ లో అవినూరులో ఆమరణ నిరాదీక్ష చేపట్టినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వేతం లేక అప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా దాదాపు 2,00,000 మంది సభకు తీసుకొచ్చారు. ఈసారి కూడా అంతమందిని తీసుకురావాలని కూడా లక్ష్యంగా పెట్టినారు. అందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా ఆ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున సభకు తీసుకొచ్చేందుకు కూడా జనాల్ని వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే సభా సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఇక్కడి నుంచి కేసీఆర్ 3 గంటల ప్రాంతంలో కరీంనగర్ కు బయలుదేరతారు. ప్రస్తుతం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన కరీంనగర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కేసీఆర్ పడ్డారు. త్వరలోనే అభ్యర్థులను కూడా ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి వినోద్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి నుంచే మళ్ళీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కేసీఆర్